నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్షర యోధుడు రామోజీరావుకు ఘన నివాళి. భారతరత్న సాధించడం మనందరి బాధ్యతన్న సీఎం చంద్రబాబు. పత్రికా స్వేచ్ఛ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి రామోజీరావు. పాత్రికేయులకు ఆయన విధానాలే పాఠాలన్న ఎన్ రామ్. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారు. అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ వినతి. జీవించినా మరణించినా రామోజీరావులా ఉండాలన్న కీరవాణి. కష్టాన్నే నమ్ముకోమని చెప్పారని గుర్తు చేసుకున్న శ్యాంప్రసాద్ రెడ్డి. రామోజీరావు ఆశయాలను కొనసాగిస్తామన్న కుమారుడు కిరణ్. అమరావతికి 10 కోట్లు విరాళం అందజేత. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. అన్యాయాలు, అక్రమాలపై అక్షరాల్ని అంకుశంలా ప్రయోగించి ఆరోగ్యకర సమాజ స్థాపనకు నిర్విరామంగా కృషి సల్పిన పాత్రికేయ శిఖరం రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుత నివాళి అర్పించింది. మీడియా స్వేచ్ఛ కోసం అహరహం శ్రమించి అక్షర యోధుడికి నీరాజనం పలికింది. తెలుగు జాతిని జాగృతం చేస్తూ చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలే అజెండాగా జీవనం సాగించిన కర్మయోగికి వినమ్ర వందనం సమర్పించింది. రామోజీరావు జీవితకాలం నిక్కచ్చిగా పాటించిన విలువలు, విశ్వసనీయత, క్రమశిక్షణ, రాజీలేని పోరాటాలను వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షల్ని అదే స్ఫూర్తితో ఇకపైనా కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు ప్రకటించారు. విజయవాడ కానూరులో రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, పాత్రికేయ, సినీ ప్రముఖులు హాజరై అక్షర యోధునికి ఘన నివాళులర్పించారు. తొలుత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రామోజీరావు కుటుంబ సభ్యుల్ని ఆత్మీయంగా పేరు పేరున పలకరించారు. అనంతరం దివంగత రామోజీరావు చిత్రపటానికి ఆయన కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, సినీ పరిశ్రమ ప్రముఖులు, మీడియాకు చెందిన ప్రముఖులు రామోజీరావు చిత్రపటానికి అంజలి ఘటించారు. రామోజీరావు అనుసరించిన విధానాలు దేశవ్యాప్తంగా పాత్రికేయులకు పాఠాలయ్యాయని హిందూ పత్రిక మాజీ ఎడిటర్, ప్రముఖ పాత్రికేయులు ఎన్ రామ్ అన్నారు. మీడియా రంగంలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు తీసుకురావడంలో
అవినీతిపై గళమెత్తడానికి రామోజీరావు చేసిన కృషి మరువలేమన్నారు. ఎడిటర్స్ గిల్డ్లో రామోజీరావుతో కలిసి పనిచేసే అవకాశం కలిగిందని గుర్తు చేసుకున్నారు. ఆయన నాయకత్వ పటిమ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. చివరి వరకు నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నారని ఎన్ రామ్ కొనియాడారు. In July 1988, the Rajiv Gandhi government introduced the Defamation Bill 1988. It was an amendment proposed to the law of criminal defamation that had more draconian provisions than the existing law. These provisions were specifically targeted at investigative journalists and the media organizations they worked for, the newspapers they worked for. So much responsibility for seeing the protest movement through vested with the Editors Guild of India, which then as now had its work cut out. I worked closely with Sri Ramoji Rao during this inspiring movement and was deeply impressed by his leadership qualities, firmness and steadfastness on the principles at stake, clarity on the goal to be achieved, and that goal was unconditional withdrawal of the Defamation Bill, but also wise diplomacy in allowing the government to save face. That was precisely what happened. The leadership of the movement and the lakhs of journalists involved stood firm. And to the credit of Prime Minister Rajiv Gandhi, when he realized what he was up against, he summoned an emergency cabinet meeting where he announced that the Defamation Bill would be withdrawn immediately. He also signed a press release stating that a free press is an integral part of the inner strength and dynamism of our democracy. I remember even now Sri Ramoji Rao's quiet and complete satisfaction over the goal achieved, but no sense of triumphalism, not in the least. Robin Jeffrey, the Australian political scientist, in his book India's Newspaper Revolution, has a lot to say about the pioneering qualities of Sri Ramoji Rao and Eenadu, its marketing methods, its bringing out district editions, covering local news close to the people, its pursuit of credibility and serving up interesting stories, but that were important. But this, I think, was a transformative contribution to the Indian language newspapers, and subsequently, as everybody knows, he went into television, ETV. But what stood out was a clear vision that newspapers had every right to take political positions, but they must remain independent from government pressure and assault. And whatever assaults came his way, we know what happened earlier and more recently towards the end of his life. He stood brave, basically saying that let them take away everything, I'm willing to face it, but I will not give up these principles and the stand that I've taken. And that is something that is rare today in Indian journalism. He stood for an independent and upstanding press and media and news media. He believed in the credible information function of journalism. He believed in its critical investigative function. He believed in its educational function, and it also contributed to setting a good agenda. That's what he believed in. And I particularly look forward to the veteran political leader, Chief Minister Chandrababu Naidu, for supporting, that he will support this, and wherever the press or the media or journalists come under attack from, for example, from anti-terrorism laws or laws claiming to protect national security, he will stand up in support. He will support this cause. I think he believes in it, and we are hopeful on that note. ప్రజల కోసం ప్రభుత్వాన్ని ఎదిరించి మరీ కలంతో యుద్ధం చేసిన వ్యక్తి రామోజీరావు అని రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారీ ప్రశంసించారు. ఎప్పుడూ ప్రజల సమస్యల గురించే ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు ఎన్నడూ దూరదృష్టి కలిగి ఉండేవారని కొనియాడారు. సంస్కృతి సంప్రదాయాలకు విజ్ఞానానికి సమానంగా విలువ ఇచ్చేవారని కొఠారీ తెలిపారు. रामोजी से भी मेरा परिचय करीब 40 साल पहले जब यहाँ एनटी रामाराव चुनाव लड़ने के लिए खड़े थे तब हुआ था. एनटी रामाराव जी का पूरा चुनाव पूरे आंध्र प्रदेश में घूम करके मैंने देखा था, और उसी समय में मैंने रामोजी की कलम से भी पूरा परिचय किया था. उनकी भाषा, उनका
दूरदर्शिता का जो उदाहरण था वो मैं आज भी कभी भूला नहीं। उसके बाद से तो मैं बराबर उनके संपर्क में रहा। रामू जी की कलम में जो ताकत थी, उनका जो हौसला था, जनता के प्रति उनके मन में जो दर्द था, वो हमेशा एक ही बात कहते थे कि मेरी कलम केवल जनता के लिए है। और मुझे एक बार नहीं कई बार मैंने उनको सरकारों से संघर्ष करते हुए देखा। इवन जीवन के अंतिम दिनों में भी वे संघर्षशील ही थे और उनके सामने एक नई कई चुनौतियां एक साथ खड़ी थी। ये ईश्वर की कृपा कहिए कि अंतिम सांस लेने से पहले उन्हें कुछ राहत मिल पाई। रामू जी एक दृष्टा थे आंध्र प्रदेश के लिए। अब तो तेलंगाना आंध्र दो हिस्से हो गए, पर उन्होंने जिस तरह से परंपरा और विज्ञान, आधुनिक जीवन दोनों का समावेश करने का प्रयास किया, कि आपके सामने है। फिल्म सिटी की परंपरा की बात नहीं थी, वो इस देश के लिए एक बहुत बड़ा योगदान था। लोग बरसों अभी तक पीढ़ियों तक याद करेंगे उनके इस योगदान को। पर मैंने उनका दूसरा जो परंपरागत रूप भी देखा। उनकी 3 पोतियों की शादी देखी मैंने, जब तीनों ही पोतियों के दूल्हे के उन्होंने पांव धोए, जमीन पे बैठकर उनके चरण पखारे। ये इस देश की बहुत बड़ी महान देन है, इस दिव्यता है। मैं इसको दिव्यता कहूंगा कि दिल से वो इतने गहरे भी थे, इस आस्था से जुड़े हुए भी देखा मैंने। व्यापार के स्तर पर तो खैर बहुत ही कुछ उदाहरण उन्होंने छोड़े, और शायद उनकी सरकार से टक्कर लेने का जो सबसे बड़ा जीत का कारण यही था कि उनके व्यापार में कहीं कोई कालापन किसी को पकड़ में नहीं आ पाया। पर ये भी ईश्वर को कहिए कि ईश्वर हर युग में, हर काल में हमको कोई न कोई एक विभूति देता है, जो अपराधियों से, समाज कंटकों से, जनता के हक में लड़ते हैं। और उनमें से मैं समझता हूँ रामू जी एक थे। मेरे लिए तो बहुत बड़ा संबल थे, क्योंकि अब आप देखिए 40 साल पहले तो मेरा प्रवेश ही था पत्रकारिता में, और तब से मेरे करीब करीब हर लेखन पे मैं उनके साथ मेरा आदान प्रदान था। जब हमने अपनी सरकारों से लड़ाई लड़ी, तब हमारा सबसे बड़ा जो संबल था मेरा, वो रामोजी राव थे। तो मैं तो आज भी ईश्वर से एक ही प्रार्थना करता हूं कि इस देश में हर प्रांत में, हर जिले में कोई न कोई रामोजी राव पैदा होना चाहिए। देश इतना बड़ा है, इतनी विभिन्नताएं हैं कि एक रामोजी राव इस देश के लिए कम हैं। और जो भी इस क्षेत्र में उतरे, उसी संकल्प के साथ उतरे कि मैं रहूं या न रहूं, मेरी जनता के हित को कभी आंच नहीं आनी चाहिए। చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన మహోన్నత శిఖరమన్నారు. రామోజీరావు ఆఖరి వరకు విలువల కోసమే పనిచేశారన్న చంద్రబాబు ఆయన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెప్పారు. అలాంటి అక్షర యోధుడికి భారతరత్న సాధించడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన సేవలు కలకాలం గుర్తుండేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయనున్న కార్యక్రమాల్ని వివరించారు. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు, రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన చేయాల్సిందంతా చేశారు, మనమేం చేయాలి? ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే, తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కిరణ్ గారిని, వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా. అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల తెలుగు ప్రజానికానిది ఆయన ప్రజల ఆస్తి. అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే, మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో
రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క రామోజీరావు గారు, ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయకులకి, యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు, ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా, ఈరోజు నేను ఆలోచిస్తున్నాను. అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా ఒక రోడ్డు కూడా రామోజీరావు గారి మార్గని లేకుంటే మార్గమని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం. అదే మాదిరిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది, మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది. అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా. అక్కడ కూడా చిత్ర నగరని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం, రామోజీ చిత్ర నగరని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా. ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే. ఎంతో మంది పుడతాం, ఎంతో మంది చనిపోతాం, కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు. అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం, ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం, అది శాశ్వతంగా ఉంది. ఈరోజు రామోజీరావు గారికి కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి. తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా, ప్రజలు గుర్తుండే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ధైర్యంగా ముందుకు పోయి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక పక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఆఖరి వరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఆయన పదే పదే చెప్పారని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ ఆ స్వేచ్ఛ సామాన్యుల బాగు కోసమే ఉపయోగపడాలని తలపోశారని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలు, స్ఫూర్తిని భవిష్యత్తు తరాలు కొనసాగించాలని సూచించారు. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది. ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. జనరల్ గా అలాంటి విలువలు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాలర్, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేసి. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది దాకా ఎగ్జిబిషన్ లో 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతలు ఎలా ఉంది అనేది. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం పెట్టాలని. ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఒక జర్నలిస్ట్ గా ఉండటం వేరే, ఒక పత్రిక అధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబానంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్ గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం. కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవును, ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టి అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ హీ వెంట్ అహెడ్ అండ్ అప్హోల్డ్ ది జర్నలిస్టిక్ వాల్యూస్. వారికి దానికి చాలా చాలా సాహసంగా ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది. ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిల్లో, ఒక పత్రికాధిపతిగా కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అంటే ఉదాహరణకి ఈనాడు, ఈటీవీ తాలూకు ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్ గా, అన్బయాస్డ్ గా ఉంటుంది. అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజీలు వేసాడు. ఫ్రంట్ పేజ్ లో మరీ చాలా బలంగా చేసేవాడు. సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్, ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పుణికిపుచ్చుకోవాలి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తన తండ్రి రామోజీరావు ఎల్లప్పుడూ పరితపించేవారని ఈనాడు ఎండీ కిరణ్ అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడేవారని తెలిపారు. ఇది రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభ అని, తండ్రి స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని మాట ఇస్తున్నట్లు కిరణ్ వెల్లడించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలనేది రామోజీరావు ఆశయమన్న ఆయన రాజధాని నిర్మాణం కోసం 10 కోట్లు విరాళం అందజేశారు. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన నాన్నగారు శ్రీ రామోజీరావు గారు. ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సభను నాన్నగారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు. మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు. అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ రక్షా కవచంగా ఉండేవారు. ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు. ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఆయన సిద్ధంగా ఉండేవారు. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరపున, నా తరపున సభాముఖంగా మాటిస్తున్నాం. We, all the family members of Ramojirao Garu and the colleagues of the group will do our best to continue this legacy. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరపున 10 కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. ఈ సభను ఇంత తక్కువ వ్యవధిలో గొప్పగా నిర్వహించిన మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అధికారులకు, ఎంతో దూరం నుంచి ఈ సభకు విచ్చేసి మా కుటుంబంతో సంఘీభావం
వ్యక్తపరిచిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. క్రమశిక్షణ పట్టుదలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదిగిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రామోజీరావు స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు పత్రిక చదవందే చాలా మందికి ఉదయం ప్రారంభం కాదు. ఈనాడు పత్రిక అంత విశ్వసనీయత తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సవినీయంగా మనవి చేస్తామని. ఎవరైనా సరే సామాన్య కుటుంబంలో పుట్టినా పేద కుటుంబంలో పుట్టినా కూడా క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నిజాయితీ, పట్టుదల ఇవి ఉంటే ఎవరైనా సరే వారు ఆలోచన చేసిన రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళగలరని చెప్పేసి ఆయన చాలా ప్రూవ్ చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తానని. అందుకే ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ఆపద వస్తుందని చెప్పేసి భావించిన ఆయన ఒక యోధుడిలాగా ఆయన కళాన్ని ఆయుధం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన ముందు ఉండేవాడని చెప్పేసి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే రామోజీరావు గారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆలోచన చేశారో, ఏ నిజాయితీనైతే రామోజీరావు గారు నమ్మారో జీవితాంతం, అటువంటి నిజాయితీతో పరిపాలన చేయటమే కాకుండా ఆ కష్టపడి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. రైతు కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహనీయుడు రామోజీరావు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అక్షరమే ఆయుధంగా తెలుగువారి శ్రేయస్సు కోసం పోరాడారని తెలిపారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలతో ప్రారంభించుకుని విద్యార్థి దశ నుంచే సమాజ సేవ పట్ల మక్కువను పెంచుకుని పత్రికా రంగంలో ప్రవేశించి 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించి ఈనాటికి 50 సంవత్సరాలు అవిరామ కృషి చేసి తెలుగువారికి ఒక చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. తెలుగువారికి ఎప్పుడు కష్టాలు వచ్చినా వారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి. అనేక కష్టాలు, ఇబ్బందులు రాజకీయాలతో జతకట్టాలని చూసినా మచ్చ లేకుండా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలుగు వారిలో ఆనందం కోసం ఇవాళ అక్షరాన్ని ఆయుధంగా చేసినటువంటి నిలబడినటువంటి ఏకైక వ్యక్తి కూడా రామోజీరావు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను గమనించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూసి మనల్ నుంచి దూరమైనటువంటి రామోజీరావు గారికి అమరజీవి, ఆయన పెట్టినటువంటి సంస్థలు ఎప్పుడు కూడా అజరామంగా మిగిలిపోతాయి కాబట్టి ఆయన అమరజీవి అని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రామోజీరావు సంగీత దర్శకుడిగా తనకి జన్మనిచ్చారని కీరవాణి అన్నారు. ఆయన వద్ద ఎన్నో విజయాలు నేర్చుకున్నానని రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బతికితే ఒక్క రోజైనా రామోజీరావులా బతకాలన్న కీరవాణి మరణించినా ఆయనలానే మరణించాలన్నారు. నాకు సంగీత దర్శకుడిగా జన్మనిచ్చిన రామోజీరావు గారు, ఆయనతో నేను గడిపిన క్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తుంటాను. ఆ క్షణాల నుంచి నేను నేర్చుకున్న విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు. ఆయనే ఆపారు. ఆయన అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తన జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి అన్నారు. తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేసిన రామోజీరావుకు భారతరత్న ఇవ్వటం సముచితమని రాజమౌళి అభిప్రాయపడ్డారు. రామోజీరావు గారు ఎన్ని శిఖరాలు అధిరోహించారు. ఆయన అధిరోహించడమే కాకుండా ఆయనతో పాటు ఎంతమందిని చేతులు పట్టుకుని ముందుకు తీసుకెళ్లారు, పైకి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేశారు అన్నది ఇప్పటి వరకు నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. అంతకన్నా నేను ఎక్కువ
చెప్పగలనని అనుకోవట్లేదండి, అంత సాహసం చేయట్లేదు. ఒకటే అడుగుతున్నా అండి, అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం? 100% అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి, రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం, సబబు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. కళాన్ని ఆయుధంగా వాడి సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు రామోజీరావు అని మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. రామోజీరావుతో తమ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఆయనతో పరిచయం, రామోజీరావు గారితో పరిచయం. ఎందుకో ఒక 6 నెలల ముందు, ప్రాబబ్లీ ఐ థింక్ 6 నెలల నుంచి 9 నెలల ముందు నాకు ఒకసారి అనిపించింది రామోజీరావు గారిని కలవాలని, ఆయనతో ఒకసారి మాట్లాడాలా అని. అప్పుడు ఈటీవీ హెడ్ మా బాపినీడి చౌదరి గారితో కలిసి, సార్ రామోజీరావు గారితో ఒకసారి కలవాలని ఉంది సార్, కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఒక 3-4 గంటలు మాట్లాడాలని మనస్ఫూర్తిగా తృప్తిగా ఒక 3-4 అవర్స్ మాట్లాడాలని అనుకుంటున్నాను సార్. అర్జెంట్ ఏం లేదు సార్, ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్పండి సార్ అంటే ఒక 2 వారాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పుడు మా పాపను కూడా వెంటబెట్టి తీసుకొని వెళ్ళాను. ఐ టుక్ మై డాటర్ అలాంగ్. తీసుకొని వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి, రామోజీరావు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి పరిచయం చేశాను. సార్ మై డాటర్, మా పాపకి, నా కూతురికి మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ అని అన్నాను. సచ్ ఎ మ్యాన్ విత్ సచ్ బిగ్ స్టేచర్. ఆయన వెంటనే పాపని దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని హీ టోల్డ్ జీవితంలో ఇంటెలిజెన్స్ కన్నా కూడా హార్డ్ వర్క్ అనేది, కష్టపడే నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంటెలిజెంట్ పీపుల్ అయినా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ కష్టపడే వ్యక్తులు ఎక్కడా నష్టపోయిన దాఖలా అనేది లేనే లేదమ్మా. నేను కూడా జీవితంలో చాలా కష్టపడి, చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడిని. అందుకని ఆ కష్టాన్ని ఇష్టంగా చెయ్యి, అంతేగాని ఇబ్బందికరంగా ఫీల్ అవ్వద్దు. సో కష్టపడమ్మా అని ఆయన చెప్తుంటే మా పాపకి ఆయనేంటి, ఆయన స్టేచర్ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఆకాశం అంత ఎత్తండి, ఆయన ఆలోచన ఇస్ సో డీప్, సముద్రం అంత లోతు ఆయన ఆలోచన, డీప్గా ఆలోచిస్తారు. అలాంటిది అంత సింపుల్గా మా పాపను కూర్చోబెట్టుకు చెప్తుంటే ఒళ్ళు జలదరిచ్చింది. అంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. అ గ్రేట్ పర్సన్ అండి ఆయన, అ విజనరీ, అ హ్యూమానిటేరియన్. ఒక రైతు కుటుంబంలో, సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని తనే రాసుకున్నారు. అందరూ అంటారు భగవంతుడు రాస్తారని, లేదు. దిస్ జెంటిల్మన్, ఈయన మహానుభావుడు, ఆయన జీవితాన్ని ఆయనే రాసుకున్నాడు. ఆయన క్రమశిక్షణతో, చాలా కఠోరమైన క్రమశిక్షణతో ప్రతి మెట్టు ఎక్కి సాధించాడు. తను అనుకున్నదల్లా సాధించాడు. ఒక వ్యక్తిగా కాకుండా, వ్యవస్థగా కాకుండా ఒక శక్తిగా మారాడు.